అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు ప్రస్తుత పాఠ్యాంశాన్ని 7వ తరగతి విద్యార్థుల కొరకు మరియు టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థుల కొరకు తయారు చేయడం జరిగింది. యూనిట్ నెంబర్ 1లో రీడింగ్ లెసన్, లిజనింగ్ లెసన్, రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్ అని 3 పార్ట్లు ఉంది. ప్రస్తుతం మన పాఠ్యాంశం వచ్చి టామ్ పెయింట్స్ ద ఫెన్స్. ఫెన్స్ అంటే కంచె. ఇక్కడ రోడ్డు ప్రక్కన ఉండేటువంటి ఒక ప్రహరీ గోడ అనమాట. టామ్ ఎందుకు ఆ గోడకి పెయింట్ చేయాలనుకున్నాడు, ఆ విషయం తెలుసుకోవాలంటే లెసన్కి వెళ్ళాలి. దానికంటే ముందు అబౌట్ ద ఆథర్ గురించి మనం తెలుసుకుందాం. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ దిస్ లెసన్? మార్క్ ట్వైన్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ దిస్ లెసన్. హీ వాజ్ బోర్న్ ఇన్ 1835 and died in 1910. His real name was Samuel Langhorne Clement. He was an American writer. మార్క్ ట్వైన్ అనేటువంటి అతను 1835లో జన్మించాడు, 1910లో మరణిస్తాడు. ఇతని యొక్క రియల్ నేమ్ వచ్చి శామ్యూల్ లాంగోర్న్ క్లెమెంట్. ఇతను అమెరికా రచయిత అన్నమాట. హీ ఈజ్ ద బెస్ట్ రిమెంబర్డ్ యాజ్ ద మ్యాన్ హూ గేవ్ ద ఇమ్మోర్టల్ క్యారెక్టర్స్ ఆఫ్ టామ్ సాయర్ అండ్ హకెల్బెరీ ఫిన్. మార్క్ ట్వైన్ ఇచ్చినటువంటి 2 క్యారెక్టర్లలో టామ్ సాయర్ అనేటువంటి క్యారెక్టర్ కానీ, హకెల్బెరీ ఫిన్ అనేటువంటి క్యారెక్టర్ కానీ చిరస్థాయిగా నిలిచిపోయేటువంటిది అనమాట. అది వచ్చి ఇమ్మోర్టల్ క్యారెక్టర్స్ అంటే దానికి చావు లేనటువంటిది, చిరంజీవిగా ఉండిపోతుంది అలాంటి క్యారెక్టరు. సో అలాంటి 2 క్యారెక్టర్లు ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చరిత్రలో అతను నిలిచిపోతాడు. ద ప్రెజెంట్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ రిటన్ బై మార్క్ ట్వైన్ ఇన్ 1876. ప్రస్తుత పాఠ్యాంశము 1876లో మార్క్ ట్వైన్ చేత రచించబడినటువంటి అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ నుండి గ్రహించడం జరిగింది. దిస్ ఈస్ ద సింపుల్ బయోగ్రఫీ ఆఫ్ ద ఆథర్. దెన్ కమ్ టు ద లెసన్ అండ్ రీడ్ ఇట్. టామ్ వాజ్ ఏ యంగ్, ఇమాజినేటివ్ అండ్ మిచివస్ 12-year-old బాయ్. టామ్స్ మదర్ హ్యాడ్ పాస్డ్ అవే. టామ్ అనే పిల్లవాడు ఒక ఊహాజనితమైనటువంటి అల్లరి పిల్లవాడు. అతని యొక్క వయసు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసులోనే తన తల్లి మరణిస్తుంది. He was living with his aunt Polly on the banks of the river Mississippi. She loved him as much as she loved her sister. తల్లిని కోల్పోయిన టామ్ తన పిన్ని అయినటువంటి పాలీతో కలిసి మిసిసిపి నది ఒడ్డున కలిసి జీవిస్తూ ఉంటారు. పాలీకి తన సిస్టర్ అంటే ఎంత ఇష్టమో, సిస్టర్ కొడుకైనటువంటి టామ్ అంటే కూడా అంతే ఇష్టము. The aunt knew that if you spare the rod, you will spoil the child. She wanted to be strict or he would grow up lazy and be spoiled. ఆంట్కి ఇంగ్లీష్లో ఉండే ఒక సామెత బాగా తెలుసు. అదేమంటే ఇఫ్ యూ స్పేర్ ద రాడ్ యూ విల్ స్పాయిల్ ద చైల్డ్. అంటే పిల్లలను కొట్టకుండా ఫ్రీగా వదిలేస్తే వారి జీవితాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతామనేటువంటి విషయము ఆంట్కి బాగా తెలుసు. అందువల్ల ఆమె స్ట్రిక్ట్గా ఉండాలని కోరుకుంటుంది. స్ట్రిక్ట్గా లేకపోతే అతను పెరిగి పెద్దవాడైన తర్వాత లేజీ, సోమరిగా తయారవడమే కాకుండా అతని జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతామనే విషయం ఆమెకు తెలుసు అన్నమాట. వన్ డే ద ఆంట్ థాట్ టు హర్ సెల్ఫ్, ఐ షాల్ మేక్ హిమ్ వర్క్ టుమారో. ఒకరోజు ఆంట్ తనతో తను ఇలా అనుకుంటా ఉంది, ఎలాగైనా రేపు టామ్ చేత పని చేయించాలని ఆమె అనుకుంటుందన్నమాట. ఇట్స్ మైట్ హార్డ్ టు మేక్ హిమ్ వర్క్ ఆన్ సాటర్డేస్ వెన్ ఆల్ ద బాయ్స్ ఆర్ ఆన్ హాలిడే. పిల్లలందరూ సెలవు రోజున ఫ్రీగా ఉన్నప్పుడు టామ్ చేత పని చేయించడం చాలా కష్టమని ఆంట్కు బాగా తెలుసు. ద ఆంట్ హ్యాడ్ ఆస్క్డ్ టామ్ టు పెయింట్ ద ఫెన్స్. కష్టమైన పని అని తెలిసినప్పటికి కూడా ఆంట్ వచ్చి టామ్ను అడుగుతుంది పెయింటింగ్ చేయమని. Saturday morning came. It was a bright day. The hill behind the village was covered with summer green. టామ్ చేత ఎలాగైనా పని చేయించాలనుకున్నటువంటి సెలవు దినమైనటువంటి ఆ శనివారం రానే వచ్చింది. ఆ రోజు ఉదయము చాలా ప్రకాశవంతంగా షైనీగా ఉందన్నమాట. వారి యొక్క గ్రామము పక్కనే ఉండేటువంటి పర్వత ప్రాంతాలకు వెనుక భాగంలో ఉంది. మరి ఆ గ్రామం ఎలా ఉందంటే సమ్మర్ గ్రీన్తో కలకల్లాడుతూ ఉంది. సమ్మర్ గ్రీన్ అంటే స్ప్రింగ్ సీజన్. స్ప్రింగ్ సీజన్ అంటే వసంతకాలం. వసంతకాలంలో చెట్లన్నీ కూడా పచ్చని చిగురుటాకులతో కలకల్లాడుతూ ఉంటుంది. టామ్ అపియర్డ్ ఆన్ ద పేమెంట్ విత్ ఏ బకెట్ ఆఫ్ వైట్ వాష్ అండ్ ఏ లాంగ్ హ్యాండిల్డ్ బ్రష్. పేమెంట్ అంటే ఫుట్పాత్ అనమాట. ఆ రోజు శనివారం ఉదయము టామ్ వచ్చి ఏం చేస్తున్నాడంటే ఒక చేత్తో వైట్ వాష్ బకెట్, మరొక చేత్తో పొడవైన హ్యాండిల్ కలిగినటువంటి బ్రష్ పట్టుకొని కనపడడం జరిగింది. హీ సర్వేడ్ ద ఫెన్స్, 30 yards ఆఫ్ బ్రాడ్ ఫెన్స్ అండ్ 9 feet హై. అక్కడ నిలబడి ఆ ఫెన్స్ని సర్వే చేస్తాడు. సర్వే చేస్తే 30 yard లాంగ్ ఉందన్నమాట. ఒక యార్డ్ అంటే అర్థం ఏమంటే ఒక గజము, 30 గజాల పొడవు ఉంది. అదేవిధంగా 9 feet హై, 9 అడుగుల ఎత్తు ఉందన్నమాట. అంత ఎత్తు, అంత పొడవు ఉన్నటువంటి గోడకి పెయింట్ చేయాలంటే అతనికి కాస్త భయం వేస్తూ ఉంది. లైఫ్ టు సీమ్డ్ హిమ్ హాలో అండ్ ఎగ్జిస్టెన్స్ బట్ ఏ బర్డన్ సాయింగ్. హాలో అంటే బోలుగా ఉండడం, ఖాళీగా ఎంటీగా ఉండడం, తన జీవితంలో సంతోషం లేకుండా ఏదో ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఎలితిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎగ్జిస్టెంట్ అంటే ఉనికి, లైఫ్.
తర్వాత సాయింగ్ అంటే నిట్టూర్పు, దుఃఖము. సో తన జీవితం చూడడానికి ఎలా ఉందంటే సంతోషము ఏమీ లేకుండా బోలుగా ఖాళీగా ఉన్నట్లుంది. తన ఉనికి ఎలా ఉందంటే ఎంతో బరువు బాధ్యతలతో కూడుకున్నదిగా, దుఃఖంతో కూడుకున్నదిగా అతనికి అనిపిస్తూ ఉంది. టామ్ డిప్డ్ హిస్ బ్రష్ అండ్ పాస్డ్ ఇట్ అలాంగ్ ద టాప్ మోస్ట్ ప్లాంక్. ప్లాంక్ అంటే ఒక రకమైన వ్యాయామం, జస్ట్ లైక్ పుషప్ అనమాట. అతను వంగి పెయింట్ అద్దుకోవడం, తర్వాత లేసే హైట్గా ఉండేటువంటి గోడకి పెయింట్ చేయడం, ఇలా చేస్తూ ఉంటే కిందికి వంగడం పైకి లేయడం ఒక ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తూ ఉంది. He began to think of the fun he had planned for the day, like going for swimming, and his sorrows multiplied. ఇలా కిందికి వంగి పైకి లేస్తున్నటువంటి టామ్కి ఎక్సర్సైజ్ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. అప్పుడు తనకు అనుకున్నటువంటి ఒక ప్లాన్ గుర్తుకొస్తుందన్నమాట. అదేమంటే ఈ శనివారం హాలిడే వస్తుంది, పిల్లలతో కలిసి స్విమ్మింగ్కి వెళ్ళొచ్చని అతను ముందే ఒక ప్రణాళిక వేసుకున్నాడు. కానీ దానికి విరుద్ధంగా తన ఆంటీ వచ్చి తనకు వర్క్ ఇవ్వడము, ఆ వర్క్ కూడా చాలా రెట్టింపుగా ఉందన్నమాట. డబుల్గా రెట్టింపుగా ఉంది. మల్టిపుల్ అంటే గుణించడం అనమాట, రెట్టింపు అవుతూ ఉంది వర్క్. అది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు. సూన్ ద బాయ్స్ హూ వర్ ఫ్రీ వుడ్ కమ్ ట్రిప్పింగ్ అలాంగ్ అండ్ దే వుడ్ రిడిక్యూల్ హిమ్ ఫర్ హ్యావింగ్ ద వర్క్ టు డూ. అదే సమయంలో కొంతమంది అబ్బాయిలు అట్లా విహారయాత్రకు వచ్చినట్లుగా వస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి టామును చూసి హాస్యాస్పదంగా నవ్వుకుంటూ ఉన్నారన్నమాట వాళ్ళు. ద వెరీ థాట్ ఆఫ్ ఇట్ అప్సెట్ హిమ్. అట్ దిస్ డార్క్ మూమెంట్ హీ గాట్ ఏ గ్రేట్ మెగ్నిఫిషెంట్ ఐడియా. He took up his brush and calmly resumed his work. సెలవు రోజున పిల్లలందరూ ఎంతో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే తను మాత్రం కష్టపడి పెయింట్ చేయాల్సి వస్తూ ఉంది. ఇది ఊహించడానికే చాలా కష్టంగా ఉంది. అయినా కానీ ఆ క్షణం అతనికి ఒక చీకటి క్షణంలాగా అనిపిస్తుంది. అనుకోకుండా ఒక అద్భుతమైన ఉపాయం అతనికి తడుతుందన్నమాట. వెంటనే తన చేతికి బ్రష్ని తీసుకొని తన పెయింటింగ్ వర్క్ని కంటిన్యూ చేస్తాడు. మరి అతనికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటో అనేది మనకి చివరిలో తెలుస్తుంది, చూద్దాం. There came Ben Rogers, the very mischievous boy of all the boys, whose ridicule he had been dreading. మిచివస్ అంటే అల్లరి చేష్టలు చేసేవాడు, తుంటరివాడు. రిడిక్యూల్ హాస్యాస్పదము. డ్రెడింగ్ అంటే భయపెట్టడం. టామ్ పెయింటింగ్ చేస్తున్న ప్రదేశానికి బెన్ రోజర్స్ వస్తాడు. అతను ఎలాంటి వాడంటే అందరికంటే కూడా చాలా అల్లరివాడు. అతను టామ్ను చూసి అపహాస్యం చేస్తున్నాడు, మరియు భయపెట్టాలని చూస్తున్నాడు. బెన్ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్ అండ్ సీమ్డ్ టు బీ ఇన్ హై స్పిరిట్స్. టామ్ దగ్గరికి వచ్చినటువంటి బెన్ యాపిల్ పండు తింటూ ఉన్నాడు. అతను చూడడానికి ఉన్నతమైన స్ఫూర్తితో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. టామ్ వెంట్ ఆన్ వైట్ వాషింగ్ అండ్ పెయిడ్ నో అటెన్షన్ టు బెన్. బెన్ మీద అటెన్షన్ పెట్టకుండా టామ్ తన పని అయినటువంటి పెయింటింగ్ చేయడం మీద దృష్టి పెట్టి కంటిన్యూ చేస్తున్నాడు. బెన్ సెడ్, హలో, యూ హ్యావ్ గాట్ టు వర్క్ ఈవెన్ ఆన్ హాలిడే? టామ్ రిప్లైడ్, I do not consider this as work because it gives me pleasure. టామ్ను చూసి బెన్ ఇలా అడుగుతున్నాడు, ఈరోజు సెలవు దినం కదా, ఈరోజు కూడా పని చేస్తున్నావు అని అడిగాడు. అందుకు టామ్ వచ్చి ఇలా రిప్లై ఇస్తున్నాడు, ఈ పెయింట్ చేసేటువంటి దానిని నేను ఒక పనిగా భావించడం లేదు, ఎందుకంటే పెయింటింగ్ చేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది అని అతను రిప్లై ఇస్తాడు. He went on painting the fence just like an artist. Ben was watching all that and he was getting more and more interested. టామ్ చూడడానికి ఎంతో నైపుణ్యము, అనుభవం ఉన్న కళాకారులాగా పెయింటింగ్ చేస్తూ ఉంటే దాన్ని అక్కడే నిలబడి చూస్తూ ఉన్నటువంటి బెన్కి కూడా తను పెయింట్ చేయాలనేటువంటి కోరిక, ఆలోచన కలుగుతూ ఉంది. అట్ లాస్ట్ బెన్ ఆస్క్డ్ టామ్, టామ్ లెట్ మీ వైట్ వాష్ ఎ లిటిల్? టామ్ ఆన్సర్డ్ నెగటివ్లీ సేయింగ్, మై ఆంట్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ ఫెన్స్ అండ్ ఎవ్రీబడి కెనాట్ పెయింట్ ద హోల్ ఆఫ్ ఇట్ రైట్ వే. చివరికి బెన్ వచ్చి టామ్ దగ్గర ఇలా ప్రాధేయపడతాడు, టామ్, ఫెన్స్కి పెయింట్ చేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పిస్తావా అని అడుగుతాడనమాట. దానికి అతను ప్రతికూలమైనటువంటి సమాధానం ఇస్తాడు. ఏమంటాడంటే, ప్రత్యేకించి మా ఆంటీ గారికి ఈ గోడ అంటే చాలా చాలా ఇష్టము, ఎవరు పడితే వాళ్ళు నాలాగా అందంగా పెయింట్ చేయలేరు కాబట్టి నేను నీకు అవకాశం ఇవ్వలేను అని అంటాడు. బెన్ వాజ్ గెట్టింగ్ వెరీ ఈగర్ అండ్ ఆస్క్డ్ టామ్. బెన్కి వచ్చి ఈగర్ అంటే ఆతృత అనమాట. ఎలాగైనా ఈరోజు పెయింటింగ్ చేయాలనేటువంటి కోరికతో ఉన్నాడు కాబట్టి, ఆతృతతో ఉన్నాడు కాబట్టి మరలా అతను టామ్ని ఎలా అడుగుతున్నాడు. టామ్, ఐ షాల్ బి వెరీ కేర్ఫుల్, నవ్ లెట్ మీ ట్రై, ఐ షాల్ గివ్ యూ హాఫ్ ఆఫ్ మై యాపిల్. టామ్, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను చాలా జాగ్రత్తగా వేస్తాను, కావాలంటే నా దగ్గర ఉండేటువంటి యాపిల్లో సగభాగం నీకు ఇస్తాననేసి అతను అడుగుతాడు. టామ్ రిప్లైడ్, నో సారీ, ఐ కాంట్ లెట్ యూ, ఐ ఆమ్ అఫ్రైడ్. దానికి టామ్ ఏమని రిప్లై ఇచ్చాడు, సారీ ఏమనుకోవద్దు, నేను నీకు అవకాశం ఇవ్వలేను, ఎక్కడ నువ్వు పెయింటింగ్ సరిగా చేయకుండా స్పాయిల్ చేస్తావనేటువంటి భయం నాకు ఉంది అనేసి అతను రిప్లై ఇస్తాడు. బెన్ బెగ్డ్ హిమ్, ఐ షాల్ గివ్ ద హోల్ యాపిల్. దెన్ టామ్ గేవ్ హిమ్ ద బ్రష్
అండ్ బెన్ స్టార్టెడ్ పెయింటింగ్ వైల్ టామ్ సాట్ డౌన్ హ్యాపీలీ ఇన్ ద షాడో ఆఫ్ ఎ ట్రీ ఈటింగ్ ఎన్ యాపిల్. ఎప్పుడైతే బెన్ టామ్ను వచ్చి రిక్వెస్ట్ అడుక్కుంటున్నాడు అనమాట, ఎలాగైనా నాకు ఇవ్వాల్సిందే, కావాలంటే నా దగ్గర ఉండేటువంటి మొత్తం యాపిల్ని నీకే ఇచ్చేస్తాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వని ఎప్పుడైతే అడుగుతాడో అప్పుడు తన చేతిలో ఉండేటువంటి బ్రష్ని బెన్ చేతికి ఇచ్చేసి పెయింట్ చేయమంటాడు. బెన్ పెయింట్ చేస్తూ ఉన్న సమయంలో తను ఇచ్చినటువంటి యాపిల్ని తింటూ చెట్టు నీడను కూర్చొని హ్యాపీగా చూస్తూ ఉన్నాడు అనమాట టామ్. పూర్ బెన్ వాజ్ స్వెట్టింగ్ అండ్ వాజ్ వర్కింగ్ అండర్ ద సన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. స్వెట్టింగ్ అంటే చెమటలు కార్చడం. ఇక్కడ పూర్ బెన్ అని ఎందుకు అన్నాడు కవి అంటే తెలివి లేనివాడు. ఎందుకు తెలివి లేనివాడు? యాక్చువల్గా టామ్కి పెయింటింగ్ చేయడం అంటే ఇష్టమే లేదు, ఆ రోజు హాలిడే, కానీ ఆంటీ చెప్పిందని చేస్తున్నాడు. కానీ బెన్ అడిగినప్పుడు ఏం చెప్పేశాడు? పెయింటింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము, అసలు దాన్ని నేను పనిగానే భావించనని అబద్ధం చెప్పేస్తాడు. అలా చెప్పడంతో బెన్కి కూడా పెయింట్ చేయాలనేటువంటి కోరికను కలిగిస్తాడు, ఇతనే కలిగిస్తాడు. టామ్కి ఫ్రీగా ఛాన్స్ ఇచ్చాడా? లేదు. తన దగ్గర ఉండేటువంటి యాపిల్ పని తీసుకొని టామ్ గంటల తరబడి చెమట కార్చుకుంటూ కష్టపడుతూ పెయింట్ చేస్తూ ఉంటే తను చెట్టు నీడను కూర్చొని యాపిల్ పని తింటూ హాయిగా ఎంజాయ్ చేశాడు. వెన్ బెన్ వాజ్ టయర్డ్ టామ్ గేవ్ ద బ్రష్ టు బిల్లీ హూ గేవ్ హిమ్ హిస్ కైట్ ఇన్ రిటర్న్. ఎప్పుడైతే బెన్ బాగా అలసిపోతాడో బెన్ చేతిలో ఉండేటువంటి బ్రష్ని తీసుకొచ్చి బిల్లీకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఫలితంగా బిల్లీ వద్ద నుంచి కైట్ అంటే గాలిపటాన్ని ప్రతిఫలంగా పొందుతాడు. When Billy was tired, Johnny Miller gave his pair of marbles to Tom and took the brush. ఎప్పుడైతే బిల్లీ అలసిపోతాడో తన వద్ద నుండేటువంటి బ్రష్ని తీసుకొచ్చి జానీ మిల్లర్కి ఇస్తాడు. ఫలితంగా తన వద్ద నుంచి మార్బల్స్ అనగా గోళీలను ప్రతిఫలంగా పొందుతాడు. టామ్ వాజ్ రియల్ ఇన్ వెల్త్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఆ రోజు సాయంత్రానికంతా అతను చేతుల సంపదను కూడగట్టుకోగలిగినాడు. ఏ విధంగా అంటే ఫస్ట్ బెన్కి పెయింట్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించి అతని దగ్గర ఉండేటువంటి యాపిల్ పని తీస్తున్నాడు. తర్వాత అతను అలసిపోవడంతో తన దగ్గర ఉండే బ్రష్ని తీసుకొచ్చి బిల్లీకి అప్పచెప్పాడు. బిల్లీ దగ్గర నుండి ప్రతిఫలంగా కైట్ను పొందాడు. తర్వాత ఎప్పుడైతే బిల్లీ కూడా అలసిపోయాడో తన దగ్గర ఉండే బ్రష్ తీసుకొచ్చి జానీ మిల్లర్కి ఇచ్చాడు. తన దగ్గర నుండి ప్రతిఫలంగా గోళీలు తీసుకున్నాడు. అంటే ఒక యాపిల్ పండు, ఒక కైటు, కొన్ని గోళీలు. ఇవన్నీ డబ్బు పెట్టి కొనాలంటే కొంత డబ్బు ఖర్చు పెట్టుండాలి. రూపాయి ఖర్చు పెట్టకుండా ఇప్పుడు అవన్నీ తన సొంతం చేసుకున్నాడు. సొంతం చేసుకోవడమే కాదు, తను మాత్రమే చేయాల్సిన పనిని తనను చూసి నవ్విన వాళ్ళ చేత కూడా చేయించుకున్నాడు. ఎవ్రీబడి పెయిడ్ హిమ్ ఏ ప్రైజ్ టు గెట్ ఏ ఛాన్స్ టు వైట్ వాష్ ద ఫ్యాన్స్. దే కేమ్ టు లాఫ్ అట్ టామ్ బట్ హీ మేడ్ దెమ్ వర్క్. ప్రతి ఒక్కరి నుండి ప్రతిఫలాలను తీసుకొని వారికి పెయింట్ చేసే అవకాశాన్ని కల్పించడమే కాకుండా మొదట్లో ఎవరైతే తనను చూసి నవ్వారో వారి చేత తన పనిని చేయించుకున్నాడు. ద హోల్ ఫెన్స్ వాజ్ నైస్లీ వైట్ వాష్డ్ విత్ 3 coats ఆఫ్ పెయింట్ విత్ ఇన్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నానికంతా మొత్తం ఫెన్స్కి చాలా అందంగా 3 కోటింగ్తో వైట్ వాష్ చేయడం జరిగింది. వెన్ ఆంట్ పాలీ సా ద ఫెన్స్ షీ సెడ్ ఇన్ సర్ప్రైజ్, ఓ టామ్ యూ కెన్ వర్క్ వెన్ యూ వాంట్ టు, ఓన్లీ యూ హార్డ్లీ ఎవర్ వాంట్ టు. ఎప్పుడైతే ఆంట్ పాలీ గారు అందంగా పెయింట్ చేసినటువంటి ఫెన్స్ని చూశారో ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ ఆశ్చర్యంతో టామ్తో ఇలా అనింది, ఏమనిందంటే నువ్వు ఏదైనా అనుకుంటే ఈజీగా చేసేస్తావు, కానీ నువ్వు అనుకోవడమే చాలా కష్టము. వన్స్ నువ్వు కనుక అనుకున్నట్లయితే ఏ పనినైనా ఈజీగా ఇట్టే చేసేయగలవు. షీ టుక్ హిమ్ హోమ్ అండ్ గేవ్ హిమ్ ద బెస్ట్ యాపిల్ షీ హ్యాడ్ అండ్ అలౌడ్ హిమ్ టు గో అండ్ ప్లే. వెంటనే టామ్ని ఇంటికి తీసుకుని వెళ్ళి తన దగ్గర ఉండేటువంటి మంచి యాపిల్ని అతనికి ఇచ్చి తినమని చెప్తుంది. ఆ తర్వాత వెళ్ళి ఆడుకోవడానికి కూడా అతనికి అనుమతినిస్తుంది. ఓకే స్టూడెంట్స్, లెసన్ మధ్యలో టామ్కి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ప్రకారం ఎవరితో మాట్లాడకుండా తన పనిని కంటిన్యూ చేస్తాడు. ఆలోచన ఏమో తెలియాలంటే మనం చివరిదాకా వెళ్ళాల్సిందని చెప్పుకున్నాము. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఎవరైతే తనను చూసి అపహాస్యం చేసి హేళన చేశారో వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాలను మరీ తీసుకొని వాళ్ళ చేతే పెయింటింగ్ చేయించాడు. అది అతను వచ్చినటువంటి ఆలోచన అన్నమాట. సో దీన్ని బట్టి మనకు ఏమి నీతి బోధపడుతుంది? ఎంతటి కష్టమైన పనినైనా సరే ఆలోచన, ఉపాయం ఉంటే మనం కష్టపడకుండానే సులభంగా పరిష్కారాన్ని పొందవచ్చు అనేది మనకు అర్థమైందనమాట. డూ యూ నో దెర్ ఈజ్ ఏ ప్రావర్బ్ ఇన్ ఇంగ్లీష్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నీకు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అదేంటంటే ఈ ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏది లేదు. ఎంత కష్టమైన పనినైనా సరే మనం కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది సాధ్యపడుతుంది. ఓకే స్టూడెంట్స్, లెసన్ ఇంతటితో పరిసమాప్తం. లెసన్ చివరిలో గ్లోసరీలో
కొన్ని డిఫికల్ట్ వర్డ్స్కి మీనింగ్ ఇచ్చాడు. ఇది ఆల్రెడీ నేను లెసన్ చెప్పేటప్పుడు ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయినా కానీ వాటి యొక్క క్లిప్ ఇస్తున్నాను, ఒకసారి వీడియో స్టాప్ చేసుకొని చదువుకోండి. తర్వాత ఈ లెసన్లో 6 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటి యొక్క ఆన్సర్లు చివరిలో ఇస్తాను. దానికంటే ముందు చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివన్ బిలో అనేసి ఇచ్చాడు. ఒక 5 ఇచ్చాడు. ప్రతి క్వశ్చన్ కింద 3 ఆప్షన్స్ ఇచ్చాడు. దాంట్లో ఏది కరెక్ట్ అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. రీడ్ ద ఫస్ట్ వన్. వాట్ డిడ్ టామ్ ప్లాన్ టు డూ ఆన్ సాటర్డే? సాటర్డే అతను ఏం చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు, ప్లాన్ చేసుకున్నాడు. ఫస్ట్ ఇది వచ్చి గో టు స్కూల్, రెండవది డూ హోంవర్క్, మూడవది గో ఫర్ స్విమ్మింగ్. స్కూల్కి వెళ్ళాలనేది ఆన్సర్ కరెక్టా? హోంవర్క్ చేయాలనేది కరెక్టా? స్విమ్మింగ్కి వెళ్ళాలనేది కరెక్టా? స్విమ్మింగ్కి వెళ్ళాలనేది కరెక్ట్. ఆన్సర్ వచ్చి సి పెట్టండి. టామ్ డిడ్ నాట్ వాంట్ బాయ్స్ టు సీ హిమ్ వైట్ వాషింగ్ బికాస్ దే వుడ్. టామ్ పెయింట్ చేస్తూ ఉండేటప్పుడు మిగిలిన అబ్బాయిలు తనని చూడకూడదని టామ్ కోరుకుంటున్నాడు. ఎందుకు అలా అనుకుంటున్నాడు? ఫస్ట్ ఆప్షన్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. ఒకవేళ బాయ్స్ అతను చూస్తే కామెడీ చేస్తారనా, తమాషా చేస్తారనా. రెండో ఆప్షన్ టెల్ దేర్ టీచర్. ఈ విషయాన్ని వాళ్ళ టీచర్కి చెప్పేస్తారనా. మూడవది త్రో మడ్ అట్ ద ఫెన్స్. ఫెన్స్ మీద బురద చల్లుతారనా. ఏది అనుకుంటున్నాడు? ఫస్ట్ వన్ కరెక్ట్, ఏ కరెక్ట్ అనమాట, మేక్ ఫన్ ఆఫ్ హిమ్. థర్డ్ వన్, హౌ డిడ్ టామ్ మేక్ బెన్ అండ్ అదర్స్ పెయింట్ ద ఫెన్స్? బెన్ మరియు ఇతరుల చేత పెయింట్ చేసేలా ఎలా చేశాడు? అది ఎలా సాధ్యమైంది టామ్కి? ఫస్ట్ ఆప్షన్ బై బ్రింగింగ్ దెమ్ మనీ. డబ్బు ఇవ్వ చూపాడు, కాదు. బై ప్రిటెనింగ్ పెయింటింగ్ టు బి ఫన్. పెయింట్ చేయడం చాలా తమాషాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉందని నటించడం వల్ల అది సాధ్యమైందా. మూడవది బై థ్రెటనింగ్ దెమ్, వాళ్ళని భయపెట్టడం వల్ల సాధ్యమైందా. వాళ్ళని భయపెట్టడం లేదు, వాళ్ళకి డబ్బు ఇవ్వడం లేదు, నటించాడు. పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టమని. బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్, టామ్ వాజ్ రియల్ ఇన్ వెల్త్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బికాస్. ఆ రోజు సాయంత్రానికంతా తన చేతిలో వెల్త్, సంపద ఉంది. అది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ మెనీ బాయ్స్ పెయిడ్ హిమ్. బాయ్స్ అందరూ అతనికి ఇచ్చారు. రెండవది ఆంట్ పాలీ గేవ్ హిమ్ మనీ. వాళ్ళ ఆంటీ ఇచ్చిందా? అది కాదు. మూడవది హీ సోల్డ్ ద పెయింట్. పెయింట్ డబ్బాని అమ్మేశాడు. ఇది కూడా తప్పు. సో ఏ కరెక్ట్. ఫిఫ్త్ వన్, వాట్ డిడ్ ఆంట్ పాలీ గివ్ హిమ్ ఫర్ పెయింటింగ్ ద ఫెన్స్? ఫెన్స్కి పెయింట్ చేసిన దానికి గాను టామ్కి పాలి గారు ఏమిచ్చారు? ఏ డోర్ నాబు, తలుపుకుండే పిడి. బి యాపిల్ పండు. సి ఏ న్యూ డ్రెస్. ఇందులో ఏది ఇచ్చిందంటే యాపిల్ పండు ఇచ్చింది. బి అనేది కరెక్ట్ ఆన్సర్. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ ఫన్. దెర్ ఈజ్ ఏ కన్వర్జేషన్ బిట్వీన్ టీచర్ అండ్ బాబీ. టీచర్కి బాబీకి మధ్య ఒక సంభాషణ ఉంది. అది చాలా కామెడీగా ఉంది. ఒకసారి ఏంటో చూద్దాం. టీచర్, విచ్ వన్ ఈజ్ క్లోజర్, సన్ ఆర్ ఆఫ్రికా? మనకు దగ్గరలో ఉండేది సూర్యుడా లేదా ఆఫ్రికా ఖండమా? ఏది మనకు దగ్గరలో ఉందని బాబీని అడిగితే దానికి బాబీ రిప్లై ఇస్తాడు, సన్ అంటాడు. సో సూర్యుడే మనకు దగ్గర అంటాడు. దానికి టీచర్ వై అని అడిగితే ఎందుకు సూర్యుడు దగ్గర అనుకుంటున్నావు అడిగితే బాబీ ఏం రిప్లై ఇచ్చాడు? వీ కెన్ సీ ద సన్ బట్ వీ కాంట్ సీ ఆఫ్రికా. మనం సూర్యుని అయితే చూడగలము, ఆఫ్రికా ఖండాన్ని చూడలేము కదా, మరి దగ్గరుంటేనే కదా మనం చూడగలమని అతను తన సమాధానం ఇచ్చాడు. ఇది చాలా కామెడీ అనమాట. ఎందుకంటే మనకి సూర్యునికి మధ్య దూరం ఎంత అంటే 151 మిలియన్ కిలోమీటర్స్. అనగా కిలోమీటర్లోకి మారిస్తే 14,95,97,870 కిలోమీటర్ల దూరంలో మనకు సూర్యుడు ఉన్నాడు. కోట్లల్లో ఉన్నాడు. మరి మనకి ఆఫ్రికా ఖండానికి జస్ట్ 6,000 కిలోమీటర్లు మాత్రమే. ఓకే స్టూడెంట్స్, పాఠ్యాంశ చివరి భాగంలో మీకు 6 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి యొక్క ఆన్సర్ కూడా నేను టైప్ చేసి ఇస్తున్నాను. ప్రతి ఒక్క నోట్బుక్లో రాసుకొని ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ టామ్స్ ఆంట్? వై వాజ్ హీ లివింగ్ విత్ హిస్ ఆంట్? టామ్ యొక్క ఆంట్ పేరేమి? మరి టామ్ వాళ్ళ ఆంట్తో కలిసి ఎందుకు నివసిస్తున్నాడు? ఆన్సర్, పాలీ వాజ్ ద నేమ్ ఆఫ్ టామ్స్ ఆంట్. రెండో దానికి హీ వాజ్ లివింగ్ విత్ హిస్ ఆంట్ బికాస్ హిస్ మదర్ వాజ్ డైడ్. సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ ఆంట్ పాలీ ప్రూవ్ దట్ షీ వాజ్ స్ట్రిక్ట్? ఆమె స్ట్రిక్ట్గా ఉందని ఏ విధంగా ప్రూవ్ చేసుకునింది? ఆన్సర్, ద ఆంట్ హ్యాడ్ ఆస్క్డ్ టామ్ టు పెయింట్ ద ఫెన్స్ పర్టికులర్లీ ఆన్ ద హాలిడే. ఇన్ దిస్ వే పాలీ ప్రూవ్డ్ దట్ షీ వాజ్ స్ట్రిక్ట్. థర్డ్ క్వశ్చన్, వాట్ వర్క్ వాజ్ అసైన్డ్ టు టామ్ టు డూ? టామ్ చేయడానికి ఏ పని కేటాయించబడింది? ఇప్పుడు చాలా ఈజీ అండి. క్వశ్చన్లో ఉండేటువంటి వాట్ వర్క్ అనే 2 పదాలని తీసేసి పెయింట్ టు ద ఫెన్స్ అని పెట్టండి చాలు. పెయింట్ టు ద ఫెన్స్ వాజ్ అసైన్డ్ టు టామ్ టు డూ. నెక్స్ట్ ఫోర్త్ వన్, డిస్క్రైబ్ ద ఫీలింగ్స్ ఆఫ్ టామ్ వెన్ హిస్ ఆంట్ ఆస్క్డ్ హిమ్ టు పెయింట్ ద ఫెన్స్.
ఆంట్ టామ్ని పెయింట్ చేయమని అడిగినప్పుడు టామ్ యొక్క మనోభావాలు ఎలా ఉన్నింది అనేటువంటి విషయాన్ని వర్ణించండి. ఆన్సర్, వెన్ టామ్స్ ఆంట్ ఆస్క్డ్ హిమ్ టు పెయింట్ ద ఫెన్స్. ఎప్పుడైతే టామ్ యొక్క ఆంట్ పెయింట్ చేయమని ఇతను అడగడం జరిగిందో అప్పుడు అతనికి ఎలా అనిపించింది లైఫ్ టు హిమ్, జీవితం అతనికి సీమ్డ్ అంటే అనిపిస్తూ ఉంది, హాలో అంటే ఎంటీ లైఫ్, ఎటువంటి సంతోషం లేనటువంటి జీవితము, అండ్ ఆల్సో ఎగ్జిస్టెన్స్ బట్ ఏ బర్డన్. ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి, బర్డన్ అంటే బాధ్యత. తన జీవితము తన ఉనికి ఎలా ఉందంటే ఎంతో బరువు బాధ్యతలు మోస్తూ ఉన్నట్లుగా ఫీల్ అయ్యాడు అనమాట. హౌ డిడ్ టామ్ బికమ్ రిచ్ విత్ గిఫ్ట్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. ఆ రోజు సాయంత్రానికంతా గిఫ్ట్లతో అతను ఏ విధంగా రిచ్ అయ్యాడు, ధనవంతుడయ్యాడు. ఆన్సర్స్, టామ్ గేవ్ ఏ ఛాన్స్ టు హిస్ ఫ్రెండ్స్ టు పెయింట్ ద ఫెన్స్. వాళ్ళ స్నేహితులకి ఫెన్స్కి పెయింట్ చేసే అవకాశం ఇచ్చాడు. ఇన్ రిటర్న్ తిరిగి వాళ్ళ నుంచి ఏం పొందాడంటే హీ గాట్ ద గిఫ్ట్స్ ఆఫ్ 1 యాపిల్, 1 కైట్ అండ్ మార్బల్స్ ఫ్రమ్ బెన్, బిల్లీ అండ్ జానీ మిల్లర్ రెస్పెక్టివ్లీ. వరుసగా బెన్ నుంచి యాపిల్ పండు, బిల్లీ నుండి కైటు, జానీ మిల్లర్ నుండి మార్బల్స్ ఫలితంగా అతను పొందుతాడు. ఆ విధంగా అతను ఎండ్ ఆఫ్ ద డేకి అంతా ధనవంతుడయ్యాడు. నెక్స్ట్ లాస్ట్ వన్, వాట్ డస్ ఇట్ మీన్ టు స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్. స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ అనేటువంటి సామెతకు ప్రావర్బ్కి అర్థం ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని అర్థం. ఆన్సర్, ఇఫ్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఫిజికలీ పనిష్డ్ వెన్ దే డూ రాంగ్. పిల్లలు ఎప్పుడైతే తప్పు చేస్తారో అప్పుడు వాళ్ళు కనుక శారీరకంగా శిక్షించబడినట్లయితే దేర్ పర్సనల్ డెవలప్మెంట్ విల్ సఫర్. వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి ఖచ్చితంగా బాధించబడుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ లెసన్కి సంబంధించి అన్ని అంశాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తదుపరి వీడియోలో యూనిట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.